అర్హులైన పేదలకు ఇల్లు మరియు ఇల్లు ఇంటి స్థలాలు సాగు భూమి సాధనకై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల సిపిఐ కార్యదర్శి జివి గురునాథం అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కాపురం జిల్లా సిపిఐ కార్యదర్శి సభ్యులు దేవుండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు 3 సెట్లు పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్ల భూమిని కేటాయించాలని, గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, అర్హులైన నిరుపేదలకు అద్దె ఇంట్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వమే అద్దె చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని చిన్న పిఆర్సీ తండా నివాసం ఉంటున్న గిరిజనులకు రిజర్వ్ ఫారెస్ట్ భూమి నుండి విముక్తి చేస్తూ రెవెన్యూ భూమిలో ఇల్లు ఇంటి నివాస భూమిలో పట్టాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. 50 సంవత్సరాల నిండిన బీసీ వర్గాలకు పెన్షన్ వెంటనే అమలు చేయాలని కోరారు. అయితే మండలంలో అన్ని వర్గాల వారికి శ్మశాన వాటికలు నిర్మాణాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ మరివేముల శాఖ కార్యదర్శి కంచెర్ల గురువయ్య గౌడ్, చిన్న పిఆర్సీ తండా సిపిఐ శాఖ కార్యదర్శి దేవసూత మంత్రనాయక్ పాల్గొన్నారు. ఈరోజు పుల్లలచెరు మండలంలో ఉన్నటువంటి పిఆర్సీ తండా అక్కడ మరి ఫారెస్ట్ లో ఉంది. చిన్న బాత్రూమ్ కట్టుకోవాలన్నా ఏది ఉన్నా గానీ ఫారెస్ట్ పర్మిషన్ చేసి వేల రూపాయలు ఫారెస్టులకు లంచాలు ఇచ్చుకోవాల్సినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఆ పిఆర్సీ తండా ప్రజలు ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎక్కడో అడవిలో మరి ఒక జంతువులాగా జీవిస్తున్నటువంటి వాళ్లకు కనీస సౌకర్యాలు లేవు. 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా ఈ రోజు ఒక జంతువులాగా జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ గతంలో అర్జీలు ఇచ్చున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే మరి భూములు మొత్తం కూడా వాళ్ళకు అక్కడ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చి వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములకు కూడా ఈరోజు వేల ఎకరాల అన్యాక్రాంతమై భూములు వేరే వాళ్ళు మరి ఆక్రమణలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పేదలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిశీలన చేసి ఎన్నికల ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన పుల్లలచెరు మండలంలో కూడా ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కువ ఈ మండలంలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఒకవైపు పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. ఆ పేదవాడిని ప్రభుత్వాలు వచ్చి మేము అనేక రకాలుగా వాళ్ళను సంక్షేమ పథకాలు అందిస్తాము అనేసి ఎన్నికల వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పటికీ 22 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి అధికారంలోకి. కనీసం ఒక పెన్షన్ ఇచ్చింది లేదు, అదేవిధంగా ఒక గృహం ఇచ్చింది లేదు, ఒక స్థలం ఇచ్చింది లేదు. పేదవాడికి అటు రైతాంగానికి కానీ, ఇటు వ్యవసాయ కార్మికుడికి కానీ, చదువులో ఉన్న విద్యార్థులకు కానీ ఏదైనా కూడా ప్రభుత్వం జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, రాష్ట్ర స్థాయితో పాటు మండల స్థాయిలో కూడా వివిధ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మండలంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను నిరుపేద రైతులకు కేటాయించి వాళ్ళకు ఇల్లు కట్టించే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఈరోజు కూడా మరి వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, ఒంటరి మహిళ పెన్షన్ అయితేనేమి, మరి వితంతు పెన్షన్లు కూడా సంవత్సరం దాటుతున్నప్పటికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెడుతున్నారు. మరి భూమి ఒకరిదైతే మరొకరికి ఆన్లైన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భూమిలో ఉన్నటువంటి వారికి పట్టాలు ఇవ్వని, వాళ్ళకి సర్వే చేయాలని కోరుతా ఉన్నాం. వివిధ సమస్యలతో కూడినటువంటి మరి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మండల కేంద్రంలో తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి చిన్న మండలంలోని పిఆర్సీ తండా అడవి ప్రాంతంలో నెలకొన్నటువంటి ఈ తండాను విముక్తి పరుస్తూ మరి అన్ని రకాలుగా సదుపాయాలు ఉండి అన్ని రకాలుగా హక్కులతో కూడా ఉన్నటువంటి రెవెన్యూ భూమిని పిఆర్సీ తండా వాసులకు భూమిని కేటాయించి వాళ్ళకి ఇల్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని గతంలో జిల్లా కలెక్టర్ని అయినా కానీ ఇప్పటికీ వాడికి మరి జవాబు సరిగా లేని వైఖరి నడుస్తూ ఉంది. మా అందరి దయ నుంచి మరి పిఆర్సీ తండా వాళ్ళకు
వెంటనే సర్వే నిర్వహించి మరి